రైట్ ఇక జగన్ కి ఓటేస్తే గనక వాళ్ళ భూమికి అదే విధంగా వాళ్ళ కుటుంబానికి తీరని నేరం చేసినట్లుగా చంద్రబాబు చెప్పడం జరిగింది. మరో అప్డేట్ చూద్దాం. హరీష్ రావుకి సవాల్ విసిరారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతుల గురించి మాట్లాడటానికి ఎక్కడికైనా వస్తానని ఓపెన్ డిబేట్ కు హరీష్ రావు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు మంత్రి జూపల్లి. మరి పాలమూరుకు సంబంధించి సుమారుగా 18 లక్షల ఎకరాలకు వచ్చేది ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? ఎక్కడ కూడా 20%. ఆదరాబాదరగా అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ పోయి ఇగో జాతికి అంకితం చేస్తున్నాం అని పాలమూరు ప్రాజెక్టు ఒక మోటార్ పంప్ ఆన్ చేసి నేడుకు మరిచ్చారు. ఎంత అది? 1 టీఎంసీ. అది ఒక చుక్క కూడా పెట్టుకోవాలి ఇప్పటిదాకా, పోదు కూడా. మొదటి లిఫ్ట్ నుంచి రెండవ లిఫ్ట్కు నీళ్లు పోవడానికి అవకాశం లేదు, కాలువలే పూర్తి కాలే. ఎక్కడ అసలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పటిదాకా కాలువలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేనే లేదు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే దగ్గర 1,00,000 కోట్లు కావాలి. ఇప్పటిదాకా ఖర్చు పెట్టి కేవలం 25,000 కోట్లు. ఎక్కడెక్కడైతే బాగా ఆదాయం వస్తుంది అనుకున్నారో వాటికి మాత్రం పెట్టారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, హరీష్ రావు ముందుకు వస్తావా? ఏ రచ్చకట్ట కాడికి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఏ రచ్చకట్ట కాడికి వస్తావో రైతుల పట్ల మీ ప్రేమ రైతుల పట్ల ఉందా, ఖజానా పట్ల ఉందా, దోపిడీ పట్ల ఉందా? హ్యాబిట్స్కి వస్తావా, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కాడికి వస్తావా, ఇంకెక్కడికి వస్తావా? నేను రుజువు చేస్తా. దమ్ము ధైర్యం ఉందా? నీవే చెప్పు, డేటు చెప్పు, టైం చెప్పు. డేటు టైం వద్దా చెప్పు, నేనే వస్తా స్వయంగా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు అధికారం ఉన్నప్పుడే అక్కడ గోదావరి నీళ్లున్నా మేడిగడ్డ కుంగిందనే సుమారుగా అనుకుంటే 40-45 రోజులు మీరు పంపింగ్ స్టాప్ చేసారు. ఇప్పుడు మమ్మల్ని పంపింగ్ చేయమంటున్నారు. వాస్తవం కాదా ఇది? ఒకసారి రికార్డ్ చెక్ చేసుకో హరీష్ రావు. మీరు అప్పుల చిప్పను బంగారుపల్లెంలో అధికారాన్ని అప్పచెప్పిన మాట్లాడ ఇదే హరీష్ రావు. తీరదాల బంగారుపల్లెం మూట ఇప్పి చూస్తే ఏముందో చూస్తే 8 లక్షల కోట్ల అప్పుల చిప్పను మాకు అప్పచెప్పి 3 నెలలకి ఎక్కడ పోయా మీ 6 గ్యారంటీలు అని మాట్లాడితే కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలనా? అంటే మీకు అంత బలుపా? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? 3 నెలలు కాలేదు, ఎక్కడికి వెళ్ళినా అయినా కూడా ఇప్పటికే 4 గ్యారంటీలు శ్రీకారం చుట్టడం జరిగింది. 5వది కూడా మొన్ననే డబుల్ బెడ్రూమ్ సంబంధించి అది కూడా మొదలయ్యింది. అంటే మీరు ఇటువంటి విపత్కర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, దివాలా తీసే పరిస్థితి అప్పచెప్పిన తర్వాత కూడా మేము ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం కదా. ఇది వాస్తవం కాదా? రా, ఎక్కడికి వస్తావు? ఏ చౌరస్తాకు వస్తావురా? డిబేట్ రెడీ ఉండు. రైతాంగానికి సంబంధించి అయినా అవినీతికి సంబంధించి అయినా మీరు చేసింది ఏంది, మేము చెయ్యింది ఏంది, ఏ లెక్క ప్రకారం? ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిబేట్. నీ సిద్దిపేటకు రమ్మని వస్తాం.